నిన్న తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్లకు మొత్తం తెలుగు ఇండస్ట్రీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ హీరోయిన్ జీవితాన్ని ఒకరిని కించపరచటం కోసం రాజకీయం చేయటం ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. వ్యక్తిగతంగా తీసుకున్న విడాకులను రాజకీయ నేతకు అంటగట్టడంతో ప్రస్తుతం ఈ అంశం రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తుంది. ఇక కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు అనేక మంది హీరోయిన్ల జీవితంతో ఆడుకున్నాడు. వారి ఫోన్లను ట్యాప్ చేశాడు. డ్రగ్స్ కు అలవాటు పడి వారిని బ్లాక్మెయిల్ చేశారు. చాలా మంది కేటీఆర్ ను భరించలేక పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు అని మంత్రి గారు తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాదు, ఏకంగా సమంతను నాగార్జునే కేటీఆర్ దగ్గరకు వెళ్లమన్నారు. ఆమె వెళ్లకపోవడంతోనే విడాకులయ్యాయి. సమంత నాగచైతన్య విడిపోవటానికి కేటీఆరే కారణమని ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టుగా నిన్నటి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ అంశం తీవ్ర దుమారంగా మారింది. ఒక్కొక్కరిగా తెలుగు ఇండస్ట్రీ కదిలి వస్తుంది. మొదటగా వెంటనే స్పందించిన నాగార్జున వ్యక్తిగత విషయాలను రాజకీయం చేయటం ఏంటి, వెనక్కి తీసుకోవాల్సిందే అన్నారు. అంతేకాదు, నాగచైతన్య కూడా రీట్వీట్ చేశాడు. ఇక స్పందించిన సమంత, నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు, నేను దూరంగా ఉంటా, మేం వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకున్నామని ట్వీట్ చేశారు. ఇలా సమంతకు ఒక్కొక్కరుగా సపోర్ట్ చేశారు. అమలు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. మంత్రి హోదాలో ఉంటూ ఆ మాటలేంటి, స్పందించాలని రాహుల్ గాంధీకి కూడా ట్యాగ్ చేశారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ విషయంపై స్పందించారు. నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ కూర్చునేది లేదు అంటూ మంత్రి కొండా సురేఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వ్యక్తిగత విషయాలను రాజకీయాలకు లాగొద్దు, బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్నవారు తప్పకుండా గౌరవాన్ని, గోప్యతను పాటించాలి. సినీ ఇండస్ట్రీ ఇలాంటి నిరాధారమైన స్టేట్మెంట్లు చూస్తూ ఊరుకోదు. ఈ విషయం తనను బాధించిందని పోస్ట్ పెట్టారు జూనియర్ ఎన్టీఆర్. బీజేపీ నేత ఖుష్బూ కూడా ఈ విషయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సినిమా ఇండస్ట్రీలోని వ్యక్తులపై నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు. మొత్తం ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లకు ఆమె సారీ చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు ఏంటి సిగ్గులేని రాజకీయాలు అంటూ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కు ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి వ్యాఖ్యలను అందరూ ఖండించాలి అంటూ హీరో సుశాంత్ కి కూడా పోస్ట్ చేశారు. ఒక మంత్రి హీరోయిన్ ను కించపరచటం విని షాక్ అయ్యాను అన్నారు. ఇలాంటి బాధ్యతారాహిత్య ప్రవర్తనను అందరూ ఖండించాలి అని ట్వీట్ చేశారు. ఇక ఏ చెత్త మాట్లాడినా చెల్లిపోతుందని రాజకీయ నాయకులు భావించటం జీర్ణించుకోలేకపోతున్నా అని హీరో నాని కూడా స్పందించారు. ఇలా మీడియా సమావేశంలో మాటలు మాట్లాడటం సరికాదు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపే ఈ విషయాన్ని అందరూ ఖండించాల్సిందేనని అన్నారు. తనపై ఈ వ్యాఖ్యలకు కేటీఆర్ బుధవారమే లీగల్ నోటీస్ పంపారు. సమంత నాగచైతన్య విడిపోవటానికి కారణమంటూ ఆమె చేసిన వ్యాఖ్యలను కొండా సురేఖ వెంటనే వెనక్కి తీసుకోవాలి. దురుద్దేశపూర్వకంగా అబద్దాలు, అసత్యాలు మాట్లాడినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలి అని కేటీఆర్ లీగల్ నోటీసుల్లో డిమాండ్ చేశారు.